పెళ్ళికి ముందు నా లైఫ్ అయితే చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండేది. ఏంటక్క అలా అంటున్నావు? మరి పెళ్లి తర్వాత నీ లైఫ్ హ్యాపీగా లేదా? ప్రశాంతంగా లేవా అని అనుకుంటారేమో. హ్యాపీగా ఉంది, కానీ ప్రశాంతంగా అయితే అస్సలు లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అన్ని టెన్షన్సే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంట్రా ఈ జీవితం అని చెప్పి. అన్ని ఉన్నా సరే మనసుకి ప్రశాంతత అనేది చాలా అవసరం కదా. అంటే మా బావేదో నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పట్లేదు. ప్రతి సిచ్యువేషన్ ని స్ట్రెస్ లా ఫీల్ అవుతున్నాను. అంటే ఫైనాన్షియల్ గా కానీ, లేదంటే మా బావ డ్యూటీ గురించి కావచ్చు. నా మనసుకి ఏదైనా అనిపిస్తే చెప్పుకోవడానికి మీరున్నారు. ఇంకా నాలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. పైకి రిచ్ గా కనిపిస్తున్నా వాళ్ళ మనసులో ఎంతో బాధ ఉంటుంది. ఒకరికి చెప్పినా కూడా అర్థం కాదు. నిజంగా ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా పడుకుంది నేను పెళ్లికి ముందే. పెళ్ళైన తర్వాత మాత్రం ఎప్పుడు మనసులో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంది. సరేలేండి, ఈ రోజైతే నేను ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ దోశ అయిపోతుందని చెప్పి కొద్దిగా ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఉంటే రెండు కలిపి ఇలా ఊతప్పం చేశాను. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు కలిపి ఇలా థిక్ బ్యాటర్ లా చేసి నాన్ స్టిక్ కడాయిలో ఇలా అట్టులాగా వేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగా. ఇంకా చాలా మంది అక్క మీరు వేసుకున్న డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. కావాలంటే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.